ఓకే. హాయ్ సార్. హాయ్, గుడ్ సార్ మార్నింగ్. సార్ మీ పేరు? నా పేరు మంచి రాజశేఖర్. ఓకే. జీవీబీఎల్ అనేది చాలా మందికి తెలియదు కదా సార్. అసలు జీవీబీఎల్ అంటే ఏంటి? గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్స్ టు స్టూడియో వన్ అండ్ బీఆర్కే టీవీ అండ్ యువ మహేష్ గుప్తా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ జీవీబీఎల్ అండ్ టీమ్. జీవీబీఎల్ గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్, ఇది వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన బిజినెస్ నెట్వర్క్. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మేము మీటింగ్ చేస్తుంటాము. దీంట్లో ఏంటంటే వైశ్య బిజినెస్ నెట్వర్క్ డెవలప్ చేద్దాము, వైశ్య బిజినెస్ కమ్యూనిటీ లోపల బిజినెస్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అంటే గివ్ బిజినెస్ టేక్ బిజినెస్ ఫిలాసఫీ అండ్ వైశ్య కమ్యూనిటీ లోపల బిజినెస్ డెవలప్ చేశాడు అనే ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడింది. మనకిప్పుడు అరౌండ్ 14 చాప్టర్స్ ఉన్నాయి హైదరాబాద్ అండ్ తెలంగాణలో. హైదరాబాద్లో ఒక 6 చాప్టర్స్ అండ్ వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం అండ్ మంచిర్యాల, జగిత్యాల, నల్గొండ, ఈ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మన చాప్టర్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసాము, అవి కొత్తవి కూడా కొన్ని లాంచ్ చేశాము. అగైన్ వీఆర్ ప్లానింగ్ టు ఎంటర్ ఇంటూ ఆంధ్రప్రదేశ్, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, అక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. డల్లాస్ లోపల ఒక చాప్టర్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. వన్ ఆఫ్ ది అవర్ ఇంటర్నేషనల్ గ్రోత్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ భరత్ అని ఉంటాడు, ఈ స్టేయింగ్ ఎట్ డల్లాస్ ఓన్లీ. ఆయనతో ప్రోద్బలంతో కూడా మనం స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఓన్లీ వైశ్య కమ్యూనిటీలో బిజినెస్ డెవలప్ చేద్దాము, అది ల్యాక్ అవుతుంది బిజినెస్ అనే ఉద్దేశంతో స్థాపించబడింది. మీ అందరి సహకారం ఉంటే దీన్ని మరీ ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేసి నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఈ జీవీబీఎల్ స్టార్ట్ చేసి? 1 year కంప్లీట్ అయిందండి. మొన్న 1 year సెలబ్రేషన్స్, గ్రాండ్ సెలబ్రేషన్ చేశాము. అరౌండ్ 1000 to 1200 మెంబర్స్, మా అందరు మెంబర్స్ విత్ ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మొత్తం సెలబ్రేషన్స్ ఇక్కడ కొంపల్లిలో ఫంక్షన్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి మనము వైశ్య గెస్టెడ్ ఆఫీసర్స్ను ప్లస్ అలాగే వైశ్య బిజినెస్ టాప్ బిజినెస్ ఎంటర్ప్రైన్ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచి అప్రిషియేట్ చేయడం జరిగింది. అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఓకే. 1 ఇయర్ అవుతుంది అన్నారు కదా. ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ నుండి ఏం స్పందన వచ్చింది? అంటే జీవీబీఎల్ వల్ల మాకు ఈ ప్రాఫిట్ వచ్చింది, ఇలా మేము బిజినెస్ గ్రో అయ్యాము అనేసి వాళ్ళ నుండి ఏ స్పందన వచ్చింది? యా, వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. దీంట్లో చాలా స్టోరీస్ ఉన్నాయి చెప్పుకోవడానికి. చాలా మందికి కోట్లల్లో బిజినెస్ కూడా వచ్చేది. అంటే నాట్ ఓన్లీ డైరెక్ట్ బిజినెస్ కాకుండా ఏంటంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సపోజ్ నేను ఒక ఇల్లు కడుతున్నాను అనుకోండి, ఇల్లు కడితే కావాల్సిన నాకు సిమెంట్ కానీ, పెయింట్స్ కానీ, స్టీల్ కానీ, బిల్డర్ కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, అడ్వకేట్స్ కానీ, ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ వన్ స్టాప్. ఒక్క మన చాప్టర్లోనే అన్ని కేటగిరీలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అంటే ఒక పర్సన్ ప్రతి షాప్కి వెళ్ళేసి అంత వెతుక్కోవడము, వాళ్ళ దగ్గర రేట్లు కనుక్కోవడము, అది కరెక్ట్ ఉందా లేదా, క్వాలిటీ వస్తుందా లేదా అనే ప్రాబ్లం లేకుండా ఒకే దగ్గర సింగిల్ స్పేస్లో వన్ స్టాప్ సొల్యూషన్. ఒకే దగ్గర మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనం జస్ట్ ఫోన్ కాల్ తోటి మనకు అన్ని మన ఇంటికి వచ్చేస్తాయి విత్ రీజనబుల్ ప్రైస్ అండ్ విత్ రీజనబుల్ క్వాలిటీ. ఇంకోటి ప్లస్ మన బిజినెస్లో ఇప్పటి వరకు 100 స్టోరీస్ ఉన్నాయి, సక్సెస్ స్టోరీస్. 100 కోట్ల 750 నుంచి 800 కోట్ల రూపాయలు బిజినెస్ చేసాం ఇప్పుడు వితిన్ 1000 మెంబర్స్లో గ్యాదరింగ్ వల్ల. అంటే 1000 మెంబర్స్ అంటే ఇప్పుడే 500 అయ్యారు. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 500 మెంబర్స్ ఉన్నారు. ప్లస్ దీంట్లో మనం ఫుల్ సక్సెస్ అయినాము. అందరు మెంబర్స్ సహకారంతో సక్సెస్ అయినాము. డైరెక్ట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఏదైనా ఈవెంట్ చేద్దాం అనుకోండి, ఏదైనా పెళ్లి చేద్దామంటే కూడా మన దగ్గర అన్ని కేటగిరీలు ఉంటాయి. క్యాటరింగ్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, జ్యువెలరీ షాప్ ఉంటుంది, సిల్వర్స్ ఉంటారు, ఎవ్రీవెన్ క్లాత్ స్టోర్ మెంబర్స్ ఉంటారు. ప్రతి కేటగిరీ ఒక మెంబర్ ఉంటారు. ఈచ్ కేటగిరీలో ఒక మెంబర్ ఉంటారు. ఏంటంటే ఒక్క కేటగిరీకి ఒక్కళ్ళని తీసుకుంటాం మనము. మన దాంట్లో మనం కాంపిటీషన్ ఉండదు దాని చాప్టర్లో. ఇది మన ఫిలాసఫీ. ఓకే. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మోటివ్ ఏంటి? మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఎస్ అండి. ఆల్రెడీ కొత్త వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. దాని గురించి మేము యువాన్ జెన్జీ అనే ఒక చాప్టర్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో ఓన్లీ న్యూ బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ బిలో 30 years వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాము. న్యూ స్టార్టప్స్కి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ పెట్టడము, ప్లస్ వాళ్ళకు బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, బిజినెస్లో టాప్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మోటివేషన్ స్పీచ్లు ఇప్పించడము, అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా లేడీస్ చాప్టర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. లేడీస్ బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ చాప్టర్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టూడియో వన్ అండ్ టీమ్. సార్ మీ పేరు? నా పేరు ప్రసాద్ జిల్లా. ఓకే. ఈ జీవీబీఎల్ లో మీ డిజిగ్నేషన్ ఏంటి? అసలు జీవీబీఎల్ అంటే ఏంటి? అసలు దీని గురించి చాలా మందికి తెలియదు కదా సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు? జీవీబీఎల్ అనేది గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్. ఇది ఇందులో నెట్వర్క్ మీరేంటి?
ఇందులో నేను టైటాన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. టైటాన్ కౌన్సిల్ ఈజ్ ది వన్ ఆఫ్ ది సుపీరియర్ కౌన్సిల్ ఇన్ జీవీబీఎల్. టోటల్ ఆల్ రీజనల్ కౌన్సిల్ అండ్ చాప్టర్స్ను టైటాన్ కౌన్సిల్ రూల్ చేస్తుంది. దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు జిల్లా ప్రసాద్. ఇప్పటి వరకు అంటే మీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే మోటివ్ ఏంటి? మీరు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మోటివ్ ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏందంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకు ఒక పబ్లిసిటీ గానీ, ఒక బ్రాండ్ డెవలప్‌మెంట్ గానీ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అంటే ఇట్లాంటి నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో వచ్చినట్టయితే వితిన్ ది షార్ట్ పీరియడ్‌లో వాళ్ళ బిజినెస్‌ను బ్రేక్ ఈవెన్‌కు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్‌లో 60-70 మెంబర్స్ ఉంటారు. ఒక్కో కేటగిరీకెళ్ళి ఒక్కో పర్సనే ఉంటారు గనక, ఆ యొక్క కేటగిరీకి రిమైనింగ్ మెంబర్స్ అందరూ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు గనక ఆటోమేటిక్‌గా వాళ్ళ నియర్ అండ్ డియర్‌లో ఉన్న ఫ్రెండ్స్‌లో గానీ, రిలేషన్‌షిప్‌లో లీడ్స్ ఉన్నట్టయితే ఇస్తారు గనక ఆటోమేటిక్‌గా వాళ్ళ బిజినెస్ అనేది ప్రమోట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మంచి బిజినెస్ వస్తుంది. మీ నుండి జీవీబీఎల్ నుండి అసలు బిజినెస్ చేసే వాళ్ళని ఎలా కనెక్ట్ అవుతారు? ఎలా అంటే మీరు వాళ్ళకి ఎలా మోటివేషన్ చేస్తారు? అంటే మామూలుగా ఏంటంటే కొత్తగా వచ్చే మెంబర్స్‌కు ఇట్లాంటి విజిటర్స్ మీట్స్ అని పెట్టేసి వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకు ఒకసారి విజిటర్‌గా వచ్చినట్టయితే వాళ్ళకు మన జీవీబీఎల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాని నెట్వర్కింగ్ అంటే ఏంటిది? ఏ విధంగా రిఫరల్స్ వస్తాయి? ఏ విధంగా లీడ్స్ జనరేట్ అవుతాయి? ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కూడా వాళ్ళ ఒక 1 మినిట్ ఆహ్, వాళ్ళ సేల్స్ పిచ్ ఉంటుంది. తర్వాత 8 మినిట్స్ ప్రజెంటేషన్ ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి మీటింగ్ జరిగే దానిలో 8 మినిట్స్ ప్రజెంటేషన్ ఇస్తాం. అది వచ్చిన విజిటర్స్‌కి కూడా ఏ విధంగా జరుగుతుందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకు ఏ విధంగా వాళ్ళ బ్రాండ్‌ని గానీ, వాళ్ళ బిజినెస్ గానీ ఎంత ఈజీగా రీచ్ చేయొచ్చో చెప్తాము. ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్స్ జాయిన్ అయ్యి వాళ్ళ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకుంటారండి. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కదా! ఈ జీవీబీఎల్ అనేది స్టార్ట్ అయ్యి. అంటే ఇందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకేమైనా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపించిందంటారా? వాళ్ళ నుండి ఎలాంటి స్పందనొచ్చింది? చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందండి. ప్రతి మెంబర్‌కు అంటే ఆల్మోస్ట్ ఏందంటే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఏ విధంగా ఎంత ఎక్కువ ఉంటే అంత ఇంప్రూవ్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కారణం ఏందంటే ఒక కేటగిరీ నుండి ఒకరే ఉంటారు గనక ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ అతను ఉన్నారనుకోండి. ఆ మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ రిలేషన్స్‌లో వాళ్ళ నియర్ అండ్ డియర్ సర్కిల్‌లో రిఫర్ చేస్తారు గనక ఆటోమేటిక్‌గా అతనికి బిజినెస్ వస్తుంది. చాలా మట్టుకు చాలామంది ఈ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో వాళ్ళ బిజినెస్ అంటే కొంతమంది బిజినెస్‌లు ఓన్లీ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగే బిజినెస్‌లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సార్ మీ పేరు? రవి కొండూరి అమ్మ. ఓకే. జీవీబీఎల్‌లో మీ డిజిగ్నేషన్ ఏంటి? అసలు జీవీబీఎల్ గురించి చాలా మందికి తెలియదు కదా సార్. జీవీబీఎల్ గురించి మీరేం చెప్తారు? జీవీబీఎల్ అంటే గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్ అనేది ఒక కమ్యూనిటీ బేస్డ్ వైశ్య కమ్యూనిటీ బేస్డ్ బిజినెస్ కమ్యూనిటీ. దాంట్లో టైటాన్ కౌన్సిల్ అనే ఒక హైరార్కీ ఒకటి ఉంది. దాంట్లో నేను జనరల్ సెక్రటరీ. జీవీబీఎల్ టైటాన్ కౌన్సిల్‌కి జనరల్ సెక్రటరీగా నేను యాక్ట్ చేస్తున్నాను. ఐ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ది చాప్టర్స్ ఆఫ్ ది జీవీబీఎల్. మోర్ దెన్ 14 చాప్టర్స్ ఉన్నాయి ఇప్పటివరకు. హైదరాబాద్ నగరంలో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కానీ మొత్తం 14 చాప్టర్స్ 1000 మెంబర్స్ తోటి ఉంది. అందరి మెంబర్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేసి జాబ్ నాది. అంటే వైశ్యాస్‌కి సెపరేట్‌గా ఈ కమ్యూనిటీ అన్నమాటనా? ఓన్లీ వైశ్యసే జాయిన్ అవ్వాలా? లేదంటే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఈ ప్లాట్‌ఫామ్ ఓన్లీ ఫర్ వైశ్య కమ్యూనిటీ బిజినెస్ లీడర్స్‌కి అంతేమ్మా. వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు గానీ, ప్రొఫెషనల్స్ గానీ, కమ్యూనిటీ బేస్డ్ వైశ్యులకు మాత్రమే ఈ చాప్టర్స్ జీవీబీలో ఎంట్రీ ఉంటుందమ్మా. వేరే క్యాస్ట్ వాళ్ళకి ఏ బిజినెస్ అయినా ఉండదు. వైశ్య బిజినెస్ వేత్తలు గానీ, వైశ్య ప్రొఫెషనల్స్ గానీ దీంట్లో ఎంట్రీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది అంటే స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది కదా! ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది? ఎలాంటి గ్రోత్ వచ్చింది బిజినెస్ చేసే వాళ్ళకి? ఫస్ట్ జీవీబీఎల్ మేము స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్‌లో మాత్రమే 4 చాప్టర్లతోటి స్టార్ట్ చేశాము. ఆ 4 చాప్టర్ వితిన్ ది 3 మంత్స్ లోపలనే మళ్ళీ 4 చాప్టర్లు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఫస్ట్ టైం జీవీబీఎల్ ఎంటర్ అయింది. ఇదివరకు ఉన్నటువంటి ఏ బిజినెస్ చాప్టర్స్ నెట్వర్కింగ్ వర్క్స్ అయినా కూడా ఓన్లీ హైదరాబాద్ కాన్సంట్రేట్ చేసేది. బట్ ఓన్లీ గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ మాత్రమే వెంట్ టు ది రూరల్ లెవెల్. వితిన్ 3 మంత్స్ మేము స్టార్ట్ చేసినటువంటి తర్వాతనే నల్గొండ, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ 4 చాప్టర్లని వితిన్ 3 మంత్స్‌లో అక్కడ కూడా చేసి 8 చాప్టర్స్ అయినాయి. యాన్యువల్ డే నాటికి ఇంకా ఒక 4 చాప్టర్స్ ఓపెన్ చేయడం జరిగింది. కుబేరా, ఖమ్మమని, తర్వాత సూర్యాపేట, జగిత్యాల్, మంచిర్యాల్. నౌ వితిన్ ద 1 ఇయర్స్ ఒక 3 చాప్టర్ల నుంచి 14 చాప్టర్లకు మా జీవీబీఎల్ చేరింది.
మొత్తం 1000 మందికి పైన జీవీఎల్ మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యాన్యువల్ డే సెలబ్రేట్ చేసిన నాటికి మేము అన్ని చాప్టర్ల బిజినెస్ 750 crores ఆఫ్ బిజినెస్ ఎక్స్చేంజ్ అయింది. ఇట్ ఈస్ నాట్ ప్రాఫిట్, ద క్వాంటమ్ ఆఫ్ బిజినెస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దిస్ ఈజ్ కమ్యూనిటీ మెంబర్స్ మధ్యనే జరిగింది. 750 crores ఈజ్ నాట్ ఎ జోక్. విత్ ఇన్ ది జీవీబీఎల్ నెట్వర్క్లోనే 750 కోట్ల బిజినెస్ జరిగిందంటే ఇట్ ఈస్ అచీవ్మెంట్ ఫర్ ది ఆల్ వైశ్య కమ్యూనిటీ బిజినెస్ ఓనర్స్. ఇక ముందు ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఏంటమ్మా, ఇక్కడ వైశ్యుల బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకుంటే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన బిజినెస్ కోసం మనం ఒక్కరమే పని చేస్తాం. కానీ జీవీబీఎల్ అన్నటువంటి నెట్వర్క్లో చేరితే మీ ఒక్కరి కోసం ఆ చాప్టర్లో ఉన్న 50 మంది పనిచేస్తారు. నాట్ ఓన్లీ యూ అండ్ అదర్ 50 members ఆల్సో వర్క్ ఫర్ యూ. దే విల్ ట్రాన్స్ఫర్ ద బిజినెస్ టు యూ అండ్ అందరి కోసం నువ్వు కూడా పనిచేస్తావు. 50 మంది బిజినెస్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కరు కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాడు. ది కాన్సెప్ట్ ఏంటంటే ఒకరి కోసం అందరూ, అందరి కోసం మనం ఒకరు. దిస్ కాన్సెప్ట్ మనందరం ఒక వ్యాపారం నేను ఒకరోజు స్టార్ట్ చేస్తే నాకున్న చాప్టర్ మెంబర్లు 50 మంది దే విల్ ఎంకరేజ్ అండ్ రిఫర్, దెన్ ఆటోమేటికల్గా నా బిజినెస్ పెరుగుతుంది కదా. అలా ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరైన కాన్సెప్ట్ తోటి నెట్వర్క్ మా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, సార్ మీ పేరు? సంతోష్ కుమార్ బజ్జూరి. జీవీబీఎల్ లో మీ డిజిగ్నేషన్ ఏంటి సార్? నేను జీబీఎల్ లో వైస్ ప్రెసిడెంట్ ఈవెంట్స్ గా ఉన్నాను. అసలు జీవీబీఎల్ అంటే చాలా మందికి తెలియదు కదా సార్. మీ నుంచి జీవీబీఎల్ అంటే ఏంటి, ఏమని చెప్తారు? యాక్చువల్గా జీవీబీఎల్ అబ్రివేషన్ వచ్చేసి గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ అండి. ఈ ప్లాట్ఫామ్ మంచి రాజశేఖర్ గారు ఫౌండర్ అండ్ చైర్మన్. ఈయన తను స్టార్ట్ చేసినప్పుడు వైశ్య కమ్యూనిటీ మోటో ఏంటంటే వైశ్య కమ్యూనిటీ, వైశ్య ఎంటర్ప్రైనర్స్ అందరికీ బిజినెస్ ఇవ్వాలి అని. సో ఎవ్రీ మంత్ 2 మీటింగ్స్ కండక్ట్ చేసి అక్కడి నుంచి రెఫరల్స్, తర్వాత వీళ్ళది బిజినెస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో దాని రూపకంగా చెప్పేసి బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకొని చేసిన బిజినెస్కి మళ్ళీ థ్యాంక్ యూ నోట్స్ ఒకటి చెప్పేసి షేర్ చేసుకునే బిజినెస్ ఎవ్రీ 15 daysకి ఒకసారి కార్పొరేట్ హోటల్స్లో చేసుకుంటారు. మీటింగ్స్ వల్ల అంటే ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైనా గ్రోత్ కానీ ఏమైనా ఉంటుందా మీటింగ్స్ వల్ల? గ్రోత్ మీన్స్ ఇక్కడ ఈ కమ్యూనిటీ బేస్ దీంట్లో వస్తే జీవీబీఎల్ గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ దీంట్లో వచ్చినట్టయితే బాండింగ్ ఒకటి పెరుగుతుంది, పర్సనల్ బాండింగ్, బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను విండోస్ అండ్ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. విండో క్రాఫ్ట్ అని నా ఫామ్ పేరు. విండోస్ అండ్ డోర్స్ యూపీవీసీ అండ్ అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. సో నేను ఎవ్రీ ఇయర్ ఏదైతే టార్గెట్ చేస్తానో దానికి ఒక 20-25% అడిషనల్గా యాడ్ అయింది. లైవ్ ఎగ్జాంపుల్ నాది. సో బిజినెస్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో రిలేటెడ్ ఫీల్డ్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాండింగ్స్ కూడా బాగా పెరుగుతాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీ నుంచి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఇక్కడ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంది అంటే స్టార్టప్ కంపెనీస్కి కూడా హెల్ప్ చేస్తాము. హెల్ప్ మీన్స్ ఫైనాన్షియల్గా కాకుండా వాళ్ళకి ఏదైనా బిజినెస్లో ఎగ్జాంపుల్ స్టేషనరీ అనేది మా దాంట్లో లేదండి. స్టేషనరీ కావాలి ఎవరైనా చేస్తారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే అదొకటి క్రియేట్ చేసుకొని దీంట్లో జాయిన్ చేయించి మేము ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఇప్పుడు 60 members 70 members ఈచ్ చాప్టర్లో ఉంటామో మాకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటుందో ఎవ్రీ మంత్ రిక్వైర్మెంట్స్, యానం రిక్వైర్మెంట్స్ మేము ఇచ్చి వాళ్ళకి పుష్ చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కుమార్ తాడిశెట్టి అమ్మ. ఓకే, జీవీబీఎల్ లో మీ డిజిగ్నేషన్ ఏంటి సార్? ఇన్ జీవీబీఎల్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ నా డిజిగ్నేషన్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ గ్రోత్ టైటాన్ కౌన్సిల్ మాది. ఇందులో అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అనిపించింది? అసలు జీవీబీఎల్ అంటే ఏంటి? జీవీబీఎల్ అంటే బాండింగ్ విత్ ద బిజినెస్ బియాండ్ ద లిమిట్స్. మనకు దీంతో బెనిఫిట్ ఏంటంటే మనం మామూలుగా మన ఆర్గనైజేషన్లో కానీ మన కంపెనీలో కానీ 1-to-1 చేస్తుంటాం. మనకు రెగ్యులర్గా తెలిసే సర్కిల్ మాత్రమే ఉంటుంది. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఒక 50 మంది వస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 50 మంది ఉంటారు. వాళ్ళు మనం రెఫర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ తీసుకోవడం కానీ మనం పర్చేస్ చేసే వాటిలో కూడా మనకు బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మనం తీసుకునే దాంట్లో బెనిఫిట్స్ అనుకుంటారు. లేదు, మనం పర్చేస్ చేసే దాంట్లో కూడా బెనిఫిట్స్ వస్తాయి. సపోజ్ ఒక మ్యారేజ్ ఈవెంట్ ఉందనుకోండి, మన చాప్టర్లోనే ఆల్మోస్ట్ ఒక 50 to 60 కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో మ్యారేజ్ సంబంధించిన ఒక 10-15 మంది ఉంటారు. సో పవర్ టీమ్స్ అని ఉంటాయి. దాంట్లో మీకు ఈవెంట్స్ అని ఉంటుంది, డెకరేషన్స్ ఉంటుంది, క్యాటరింగ్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, జ్యువెలరీ షాపింగ్ ఉంటుంది, డిజైనర్స్ ఉంటారు. సో అలా మనకి వాళ్ళ దగ్గర నుంచి అనుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ తీసుకుంటే కూడా మనకు దాంట్లో కూడా బెనిఫిట్స్ అవుతాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లో జరిగేది ఏంటంటే మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ మనం బెనిఫిట్ అవ్వడం, 10 మందికి బెనిఫిట్ చేయడం అనేది మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అంటే మనం సింగిల్ గా రావచ్చు, లేదంటే
విత్ మెంబర్స్ తో కూడా వచ్చి ఇక్కడ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవచ్చు అంటారా, లేదంటే సింగిల్ గా వచ్చి మనం డెవలప్ అవ్వచ్చు అంటారా, బిజినెస్ గ్రోత్ చేయొచ్చు అంటారా? మన దాంట్లో ఏంటంటే అమ్మా మెయిన్ ఒక చాప్టర్ లో వచ్చేసి ఒక కేటగిరీకి ఒక పర్సన్ ఉంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్, మీరు ఒక కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి పర్సన్ కూడా తీసుకొని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి మల్టిపుల్ చాప్టర్స్ ఉన్నాయి, 14 చాప్టర్ త్రూ అవుట్ తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకెవరైనా ఉంటే కూడా వేరే వేరే చాప్టర్స్ లో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళకు సింగిల్ గా వచ్చి కూడా వాళ్ళకు 50-60 మంది నుంచి మన నెట్వర్కింగ్ తీసుకోవచ్చు. మనకు వెబ్సైట్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ డేటా మన దగ్గర ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా, మనం ఒక టౌన్కి వెళ్ళినా, ఒక సిటీకి వెళ్ళినా, అక్కడేమన్నా మనకి అవసరం పడినా, ఇబ్బంది ఉన్నా కానీ మన చాప్టర్ నుంచి కానీ మన జీవీబీఎల్ నుంచి కానీ ఒక లిస్ట్ తీసుకుంటే దాంట్లో మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మెంబర్ డేటా ఉంటుంది. సపోజ్ మనం సిద్దిపేట వెళ్ళామండి, సిద్దిపేటలో మనకి ఏమైనా వర్క్ ఉంది, యాక్చువల్ అక్కడైనా స్టక్ అయిపోయాం, మన చాప్టర్ ఒకసారి ఓపెన్ చేసుకొని మన గ్రూప్ లో కనుక ఒక చిన్న మెసేజ్ చేస్తే సమ్వన్ విల్ కమ్ అండ్ హెల్ప్. అరే జీవీబీఎల్ మెంబర్ ఇతను, సో మనకు పరిచయం ఉన్న మెంబర్ అని చెప్పేసి అక్కడ కూడా మనకు హెల్ప్ దొరుకుతుంది. సో అలా ఎక్కడ త్రూ అవుట్ తెలంగాణలో మనకి ఎక్కడి నుంచైనా సర్కిల్ వస్తుంది. అంటే వీళ్ళని యూజ్ చేసి మనం స్టేట్ వైజ్ వెళ్ళినా, ఇంటర్నేషనల్ వైజ్ వెళ్ళినా మనకు ఒక 100-200 మంది పరిచయం ఉన్నదానికి ఒక 1000-1500 మెంబర్స్ పరిచయం ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? కొత్తగా బిజినెస్ జాయిన్ అయ్యే వాళ్ళకి మెయిన్ కావాల్సింది నెట్వర్క్ అమ్మా. 100% నెట్వర్క్ ఇస్ ద మెయిన్, నెట్వర్క్ ఇస్ ద కీ, నెట్వర్క్ ఇస్ ద సక్సెస్. మీరు ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో ఓన్లీ వైశ్య వాళ్ళకని అనను, వైశ్య వాళ్ళైతే వైశ్య చాప్టర్స్ లో జాయిన్ అవ్వండి. అదర్ దెన్ వైశ్య అయితే దెర్ ఆర్ సో మెనీ బిజినెస్ ప్లాట్ఫామ్స్. మీరు అట్లాంటి వాటిలో కూడా జాయిన్ అయ్యి మీ నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోండి. నెట్వర్క్, సోషల్ సర్కిల్ విల్ గివ్ ద మోర్ బిజినెస్ ఫర్ ద యంగ్ ఎంటర్ప్రినర్స్. నాది చెప్పేది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, సార్ మీ పేరు? సంతోష్ గుప్తా. జీవీబీఎల్ లో మీ డిజిగ్నేషన్ ఏంటి సార్? యాక్చువల్లీ నేను విజిటర్గా వచ్చాను దీనికి. సో నాకు ఈ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం నేను ఇది విజిట్ చేయడం. యాక్చువల్లీ మా బ్రదర్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు జాయిన్ అయ్యి? లేదు మేడం, ఈరోజు విజిటర్గా వచ్చాను నేను. జస్ట్ ఈ రోజే స్టార్టింగ్. యాక్చువల్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? జాయిన్ అవుదాం అనుకుంటాం కాదు, జాయిన్ అయ్యాను కూడా. అంత బాగా నచ్చింది నాకు ఇది. సో యాక్చువల్లీ మా బ్రదర్ ఈశ్వర్ రాజ్ అని ఆయన సజెస్ట్ చేశాడు, చాలా బాగుంటుంది బిజినెస్కి అని. సో యాక్చువల్లీ నేను మ్యాండేట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటాను, సేల్స్ అండ్ మార్కెటింగ్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అట్లాంటివి మేము మ్యాండేట్ తీసుకొని సేల్స్ మార్కెటింగ్ చేస్తుంటాము. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా కమ్యూనిటీ బేస్డ్ ఆన్ మనకు మంచి లీడ్స్ రావడం కానీ, ఇంకోటి సపోర్టివ్ కూడా ఉంటారు. సో ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ ఇది, మనం జాయిన్ అవ్వడానికి కానీ, బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయడము, ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది మంచి ఇదనమాట ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇందులో జాయిన్ అవ్వడం. అండ్ ఇంకోటి, కొత్తగా వచ్చే వాళ్ళు మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవచ్చు, ప్లస్ మన బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ వచ్చి దీంట్లో జాయిన్ అయితే, అంటే ఈ కమ్యూనిటీ బేస్డ్ చాలా ఉన్నాయి, బట్ ఇందులో ఒక స్పెషల్ అనిపించింది. చాప్టర్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి ఏ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఆ లొకేషన్లో చేసుకొని వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదర్ లొకేషన్స్ నుంచి కూడా మనకు బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ కూడా దీంట్లోకి వచ్చి ప్రమోట్ చేసుకుంటే బాగుంటుందని గ్రేటర్ వైశ్యకి నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. Hello, I'm Shweta Iram Shetty. Pallavi Murki. Dr. V. Shalini. ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు మీరు? I'm into customized designing. I have a boutique. So customized designer boutique nadi Himayat Nagar lo undi. So GVBL nunchi we are launching Magua chapter. So for ladies entrepreneurs. ఎందుకు ఇందులో జాయిన్ అవ్వాలి అని అనిపించింది మీకు? అంటే దీని ద్వారా ఏమైనా యూజ్ ఉంటుంది అని అనుకుంటున్నారా? ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు? Recently I joined ayyamu. Obviously this is for especially for our community business people kosamu. So to expand more business we can connects kuda vastayi. Special ga ladies entrepreneurs ki idoka manchi platform. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు? మా ఫర్మ్ వచ్చేసి ఆరాధ్య ట్రావెల్ సర్వీసెస్ అండి. టుడేస్ జనరేషన్లో విమెన్ ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాకుండా కూడా దే హ్యావ్ టు క్రియేట్ దేర్ ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ అండ్ దే హ్యావ్ టు సపోర్ట్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. అండ్ దిస్ హ్యాస్ టు బీ అండ్ ఎగ్జాంపుల్ టు ద నెక్స్ట్ జనరేషన్ దట్ వీ కెన్ స్టాండ్ ఇండిపెండెంట్.
and make an identity in the society. మీరేం చేస్తుంటారు? మీ బిజినెస్ ఏంటి? మా ఫర్మ్ నేమ్ వచ్చేసి ఆరాధ్య ట్రావెల్ సర్వీసెస్ అండి. వి క్యూరేట్ ల్యాండ్ లైక్ ల్యాండ్ ప్యాకేజెస్. join అయ్యారు మీరు? We just launched. It will be going to be official very soon in another 10 days and with a group of 30 to 40 ladies. And we are excited and waiting for this special chapter to launch from GVBL. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మీరు? I'm Dr. Shalini. I'm a dentist by profession. I have a clinic in ECL and HP Colony Maulali. Since 25 years, I'm into dentistry. So why this Magua or GVBL chapter? Always woman is into house and profession. Ante memaithe dentist ante doctor ante, but we have a social networking. So ee platform dwara social networking for women perugutadani, and also there is a chance for women to collaborate with other businessmen and business women and start a new business, because okarikokar plan untadi but they can't able to execute that. బట్ ఇంకొకరు హెల్ప్ ఉన్నది అనుకోండి, ఒకరు ఎగ్జిక్యూషన్ అవుతారు, ఒకరు ఫైనాన్షియల్ అవుతారు. సో ఆ రకంగా దే కెన్ ప్రమోట్ దేర్ బిజినెస్ అండ్ దే కెన్ అచీవ్ దేర్ డ్రీమ్స్. మీరు ఆల్రెడీ డాక్టర్ కదా, ఎందుకు ఇందులో జాయిన్ అవ్వాలి అనిపించింది? మెయిన్ రీజన్ ఏంటి? ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు? నేను జాయిన్ అయ్యి 4 years అవుతుంది జీవీబీఎల్లో. సో ఇప్పుడు మగువాకి ఐఎమ్ హెల్పింగ్ దెమ్ టు బ్రింగ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. సో ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది అంటే సోషల్ నెట్వర్కింగ్ పెంచుకోవడానికి. ప్లస్ ఇప్పుడు నేను ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలి ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. సో దిస్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ with other businesses and start a collaboration with someone else, or else I'm relocating my clinic ankondi. So I need so many business there, like I need glass, I need flooring, I need, so all the support I need, that is from this business platform. So నేను నా వాళ్ళకే సపోర్ట్ చేస్తాను, సో వాళ్ళు నాకు బిజినెస్ ఇస్తారు కదా. దే ఆర్ ఈజింగ్ మై జాబ్ చెప్పాలంటే. ఒక 1 phone call, everything is at my home. So that is the thing I'm achieving. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? Come to like these platforms, so you get more ideas and more connections ఎక్కువ దొరుకుతాయి people తో. So it's easy to expand your business, or new thoughts వస్తాయి, new ideas వస్తాయి ఇలాంటి platforms. యా, యాక్చువల్గా ఎవ్రీ విమెన్ హ్యాస్ ఎ డ్రీమ్. ఒక ఐడియా ఉంటుంది, బట్ ఆ పుష్ ఎక్కడి నుండి రావాలి అనేది వాళ్ళకి తెలియదు. దే ఆర్ జస్ట్ స్టేయింగ్ బ్యాక్ ఎట్ హోమ్. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీదకి వస్తే ఆ పుష్ దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది, అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్ ఇవాల్వింగ్. నాట్ ఓన్లీ మన పీపుల్ సోషల్ నెట్వర్కింగ్ అవుతుంది, చాలా ఇన్స్టాగ్రామ్ అన్ని యాప్స్ ఉన్నాయి, మనకి ఎన్నో యాప్స్ హెల్ప్ అవుతాయి. అలా డిఫరెంట్ ఒక విమెన్ని చూసి ఇంకో విమెన్కి డెఫినెట్గా జోష్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్కి వచ్చి మీ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఇంకా సొసైటీకి హెల్ప్ అవ్వాలని, అండ్ యూ హ్యావ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అని నాదొక డ్రీమ్ అండి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ మగవాస్ టు జాయిన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ మీ పేరు? గుండా ఈశ్వర్ రాజ్. మీ డిజిగ్నేషన్ ఏంటి జీవీబీఎల్లో? ఒకసారి ఒక్క సెకండ్ ఒక వీడియో. డిజిగ్నేషన్ ఏంటి జీవీబీఎల్? డైరెక్టర్ ఆపరేషన్స్ మంత్ర చాప్టర్. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు జీవీబీఎల్లో? జీవీబీలో జాయిన్ అయ్యి 6 months అవుతుంది. జాయిన్ అయిన తర్వాత నాకు చాలా మంది మన రిలేషన్ అనేది జీవీబీఎల్ ఫ్యామిలీలో చాలా పెరిగింది. ఆల్మోస్ట్ నాకు ముందు జీవీబీఎల్లో ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఈ 6 monthsలో చాలా మంది రికగ్నైజ్ చేస్తున్నారు. ఇప్పుడు జీవీబీఎల్ యాన్యువల్ డే జరిగింది, మా కన్వెన్షన్లో జరిగింది. లాస్ట్ మంత్ 19th యాన్యువల్ డే జరిగింది, అది మా కన్వెన్షన్లో జరిగింది. సో దాని తర్వాత చాలా మంది రికగ్నైజ్ చేస్తున్నారు, చాలా మంది రెఫరల్స్ ఇవ్వడము, బిజినెస్ రెఫర్ చేయడము, బిజినెస్ రావడము ఈ జీవీబీలో జాయిన్ అయిన తర్వాత చాలా పెరుగుతుంది బిజినెస్. కొత్త వాళ్ళకి కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? మన రిలేషన్ కంపల్సరీ, ప్రతి బిజినెస్ చేయాలి అంటే రిలేషన్ అనేది ఇంపార్టెంట్. మనం జీవీబీలో జాయిన్ అయితే రిలేషన్ అనేది పెరుగుతుంది, ఫ్రెండ్స్ పెరుగుతున్నారు, ఫ్రీక్వెంట్గా అందరూ మీటింగ్స్కి వస్తుంటే రిలేషన్ అనేది వెరీ స్ట్రాంగ్ అవుతుంది, బిజినెస్ పెరుగుతుంది. అసలు జీవీబీఎల్ అనేది మీకు ఎలా తెలుసు? అసలు కొంపల్లిలో కొత్త చాప్టర్ జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్ రెఫర్ చేశారు. రెఫర్ చేస్తే కాఫీ మీట్కి వెళ్ళాను.
కాఫీ మీట్ వెళ్ళిన తర్వాత నాకు మంచిగా అనిపించి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వితిన్ 6 మంత్స్‌లో నాకు ఒక రికగ్నిషన్ వచ్చింది. డైరెక్టర్ పొజిషన్ ఇచ్చారు. అండ్ తర్వాత నాకు ఈ యాన్యువల్ డేకి లాస్ట్ 19థ్‌కి జరిగిన యాన్యువల్ డేకి జీబీబీఎల్ ఫ్యామిలీ మొత్తం నన్ను గుర్తుపడుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణమోహన్ గుప్తా అండి. జీవీబీఎల్ లో మీ డిజిగ్నేషన్ ఏంటి? జీవీబీఎల్లో ఆర్గనైజింగ్ కమిటీ ఏదైతే టైటాన్ కౌన్సిల్ ఉందో దాంట్లో నేను మెంబర్. అండ్ హైదరాబాద్లో ఉన్న చాప్టర్స్ 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 6 చాప్టర్స్ అన్ని కలిపి ఒక సపరేట్ రీజన్ త్రిశూల్ రీజన్ అని ఉంది. సో ఆ త్రిశూల్ రీజన్ని నేను హెడ్ చైర్గా చేస్తున్నాను. సో ఇన్ అదర్ వర్డ్స్ త్రిశూల్ రీజనల్ కౌన్సిల్ చైర్మన్ నేను. సో అండర్ మై పర్వ్యూ అండ్ మై సూపర్విజన్ there are 4 active chapters and 2 upcoming chapters. There are Pranava chapter, Sumukha chapter, Mantra chapter and Kalki chapter. These 4 are already commissioned and they are doing well. And upcoming chapters are Magwa, exclusive for women entrepreneurs and women professionals. And one more thing is Yuvan, Gen Z. So in this Yuvan Gen Z, only less than 30 years old Vaishya entrepreneurs, business persons who are there, we are separately creating a group for them to groom them for the next gen business entrepreneurs. That is my core area. And being an individual, I am in this GVBL movement, Vaishya movement. For the last 1.5 years, I am into this. Okay. And my category is actually in GVBL, I am representing mutual funds. But overall, I do life insurance, general insurance, and all financial products. That is my core area. మీకెలా తెలుసు అసలు జీవీబీఎల్? GVBL, actually, I have a networking background of almost 10 to 11 years. I am into a different background. Different networking practice ఉంది. So దాని ద్వారా why not in exclusive Vaishya community? See, everyone is growing in their own way. Why not we into our community? See, anyway, బయట ఎలాగూ సక్సెస్ అవుతున్నాం, మన కమ్యూనిటీలో కూడా సక్సెస్ కావడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ మార్కెట్లో అందరు తెలిసిన కానీ మన కమ్యూనిటీలో మనల్ని గుర్తుపట్టకపోతే ఈజ్ ఎ రాంగ్ థింగ్. కాబట్టి ఇన్ దట్ వే ఐ జాయిన్డ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అండ్ దిస్ కమ్యూనిటీ. అండ్ థ్యాంక్ గాడ్ I am doing very good and all members are encouraging and giving excellent and extraordinary support in GVBL. Okay. I request through your this thing, so whoever are Vaishyas, they are doing business and come join us, let us do in a good way. That's it. Thank you. ఓకే. ఆల్రెడీ ఈ జీవీబీఎల్ లో జాయిన్ అయిన వాళ్ళకి కానివ్వండి, లేదంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? See, first and foremost, ఓన్లీ జాయినింగ్ అవడంతోనే ఎవరు బిజినెస్ ఇవ్వరండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి, మిగతా మెంబర్స్తో ఇంటరాక్షన్, ఫస్ట్ పేషెన్స్, అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ట్రస్ట్ బిల్డింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇందులో జాయిన్ కాగానే అందరు బిజినెస్ ఇస్తారనుకోవడం ఇస్ రాంగ్ థింగ్. ద వే యూ బిహేవ్ విత్ ద అదర్ మెంబర్స్ విల్ డెఫినెట్లీ గివ్ ఇన్ బ్యాక్. ఇట్ ఈస్ అ పాలసీ, ఆల్వేస్ గివర్స్ ఆల్వేస్ గెయిన్. ఇన్ దట్ వే ఈవెన్ మనం కూడా మన మెంబర్స్కి, ఫెలో మెంబర్స్కి బిజినెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే వీ ఆల్సో విల్ గెట్ బిజినెస్. సో కలెక్టివ్గా ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద మోర్ థింగ్. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెంబర్స్కి జాయిన్ కాగానే బిజినెస్, చాలామంది బిజినెస్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. దానికన్నా జాయిన్ కండి, రిలేషన్స్ బిల్డప్ చేసుకోండి, నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకోండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి. బిజినెస్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ అండి. నెట్వర్కింగ్ ఉందంటే బిజినెస్ ఏదో ఒక రోజు, ఈ రోజు కూడా వే బ్యాక్ 7 years కింద నెట్వర్క్ చేసిన కస్టమర్స్ నుంచి కూడా బిజినెస్ వస్తూ ఉంది. సో ఇక్కడ నెట్వర్క్ అనేదే రిటర్న్, బిజినెస్ అనేది బై ప్రోడక్ట్. కాబట్టి మీరు ఎంతమందితో మీరు నెట్వర్కింగ్ చేసుకుంటే మీకు అంత గుడ్ ఏదంటే ఒక కెపాసిటీ కానీ, మీతో స్టాకింగ్ కానీ, ఏమంటారు ఇన్వెంటరీ అంటారే, ఇన్వెంటరీ అనేది చాలా పెరుగుతుంది. దే కెన్ డూ ఇన్ అ గుడ్ వే బిజినెస్ అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ కనెక్షన్స్ చాలా ఉంటాయండి. నాకెంతైతే బిజినెస్ వస్తుందని కాకుండా నా ఫ్రెండ్స్కి, నా క్లయింట్స్కి, నా మెంబర్స్ ద్వారా ఏమేమి బిజినెస్ చేయగలుగుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెట్వర్కింగ్లో బెనిఫిట్, డైరెక్ట్ బెనిఫిట్, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. డైరెక్ట్ బెనిఫిట్ అయితేనేది మన బిజినెస్ ద్వారా మనకు వచ్చే రెవెన్యూ అయితే. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున నేను ఏదైనా ప్రోడక్ట్, ఒకవేళ నేను ఇల్లే కట్టాలనుకున్నాను అనుకోండి, నా మెంబర్స్, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ మెంబర్స్ ద్వారా ఏదైతే నాకు రా మెటీరియల్ పర్చేస్ చేయడం కానీ మిగతావి ఏవైతే ఉంటాయో నాకు లెస్సర్ ప్రైస్ దొరుకుతుంది మార్కెట్ కన్నా. సో ఇన్ అదర్ వే ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు బెనిఫిట్ అనమాట. దట్ ఈస్ ద మేజర్ ఫండా ఇన్ దిస్ నెట్వర్కింగ్ గ్రూప్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.